రద్దు చేయాలి. ఓట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేసే టెండర్లు రద్దు చేయాలి. కార్మికుల ఐక్యత. ఓట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చెయ్యొద్దు. ఓట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చెయ్యొద్దు. టెండర్లు వెంటనే రద్దు చేయాలి. చెప్పు ప్రైవేట్ పరం చేసే టెండర్లు జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ 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 సిఐటియు. జిందాబాద్ జిందాబాద్. టెండర్ కాపీ వెంటనే రద్దు చేయాలి. ఓట్ హాస్పిటల్ టెండర్కి ఇవ్వాలని నిర్ణయం రద్దు చేయాలి. ఓట్ హాస్పిటల్ ఇవ్వాల్సిన టెండర్ రద్దు చేయాలి. ఓట్ హాస్పిటల్ టెండర్కి ఇవ్వాలని ఆలోచన నిర్మించుకోవాలి. ఓట్ హాస్పిటల్ టెండర్కి ఇవ్వాలని ఆలోచన నిర్మించుకోవాలి. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ జిందాబాద్. ప్రైవేటీకరణ చేయొద్దని వెంటనే ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఇచ్చినటువంటి టెండర్ నోటిఫికేషన్ని రద్దు చేయాలని, కోర్టు సొంత నిధులతోటే అభివృద్ధి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు 161వ రోజు నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. సెప్టెంబర్ 24న మొట్టమొదటిసారిగా కోర్టు హాస్పిటల్ ప్రైవేట్కి పీపీపీ మోడ్లో ఇవ్వాలనే టెండర్లు పిలిచారు. వెంటనే సిఐటియు ఉభయ యూనియన్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. వెంటనే ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. దీని మీద వేలాది మందితోటి సంతకాల సేకరణ చేయటం, అలాగే అక్టోబర్ 1 నుంచి రిలే నిరాహార దీక్షలు శిబిరం కూర్చోవటం అనేది జరిగింది. అనంతరం మిగిలిన కార్మిక సంఘాలు కూడా ఐక్యంగా నిరాహార దీక్షలు కొనసాగినాయి. మార్చి 3వ తేదీ వరకు కూడా ఈ దీక్షలు కొనసాగిన తర్వాత చైర్మన్ మేనేజ్మెంటు ఇచ్చినటువంటి కార్మికులు పెన్షనర్ల ఇంట్రెస్ట్ ప్రయోజనాలు కాపాడుతామని చెప్పేసి హామీ ఇచ్చారనే పేరుతోటి మిగిలిన సంఘాలన్నీ ఆందోళనలు విరమించుకున్నప్పటికీ సిఐటియు మటుకి ఈ దీక్షలు కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం చేసి కొనసాగిస్తూ ఉంది. ఎందుకనంటే ఎటువంటి ప్రాతపూర్వకమైనటువంటి విధంగా యాజమాన్యం కానీ అటు ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి హామీ లేకుండా, వ్రాతపూర్వకమైనటువంటి ప్రకటన కానీ హామీ కానీ లేకుండా విరమించుకోవటం, ఇది 40,000 మందికి సంబంధించినటువంటి వైద్య సేవలు అందించున్న ఆసుపత్రి విషయం. ఇది తీవ్రమైనటువంటి నష్టకరమైనటువంటి చర్య. అందుకే ఈ హాస్పిటల్ సొంత నిధులతో డెవలప్ చేయాలనే డిమాండ్ తోటి కోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయొద్దనే డిమాండ్ తోటి సిఐటియు ఈ దీక్షను కొనసాగించాలని, భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని చెప్పేసి కూడా నిన్ననే జరిగినటువంటి సిఐటియు 2 యూనియన్లు జనరల్ బాడీ సమావేశం కూడా తీర్మానం చేసినాయి. ఇంతవరకు సెప్టెంబర్ 24న టెండర్లు పిలిచినప్పటికీ ఎటువంటి టెండర్లు పార్టిసిపేట్ చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో మరలా రీటెండరింగ్కి కేంద్ర ప్రభుత్వం మళ్ళా ఆదేశాలు ఇవ్వటంతో మొన్న 3వ తేదీన మళ్ళా రీటెండరింగ్ చేశారు. మేము దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము చేస్తున్నటువంటి ఆందోళన ఫలితంగా సెప్టెంబర్ 24నే టెండర్ ప్రకటించినప్పటికీ ఎవరూ పార్టిసిపేట్ చేయకుండా వెనుకంజ వేయటంతో ఇంతవరకు కూడా ఆగింది. ఆగటం అనేది యాజమాన్యానికి ఒక ఎదురు దెబ్బ, ఒక వెనకపట్టు. ఆ రకంగా వెనకపట్టు పట్టేలాగా కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళన విజయం ఫలితమే ఇంతవరకు కూడా మనం ఆపగలిగాము ఈ హాస్పిటల్ని. ఇప్పుడు మళ్ళా రీటెండరింగ్కి వెళ్ళటం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి
40,000 మందికి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ప్రైవేటు వాడు లాభాపేక్షతో చేస్తాడు తప్ప ఏ రకంగానే కార్మికులు పెన్షనర్ల యొక్క ఆరోగ్యాలు వాడికి ఏమీ పట్టవు. ఇక్కడ విలువైనటువంటి భూమి ఉంది, నేషనల్ హైవే పక్కనే. ఈ విలువైన భూమిని కాజేయటానికే వాడు వస్తూ ఉన్నాడు. సుమారు 7 ఎకరాల భూమి దాదాపు 400-500 కోట్లు విలువ చేస్తుంది. ఈ విలువైన భూమిని బ్యాంకులో తనఖా పెట్టి లోన్ తీసుకొచ్చి దాదాపు 300 కోట్లు 400 కోట్లు లోన్ వస్తుంది. ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి మిగిలింది వాడి సొంత లాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటాడు. అందుకే యాజమాన్యానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రభుత్వానికి ఈ విలువైనటువంటి భూమి వనరులు మన దగ్గర ఉన్నాయి, అలాగే ఆవరణ మన చేతిలో ఉంది. పోర్టుకి ప్రతి ఏటా 300-400 కోట్లు లాభాలు వస్తూ ఉన్నాయి. రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి పోర్టు దగ్గర 2,000 కోట్ల వరకు. కాబట్టి దశాబ్దాల తరబడి పోర్టు అభివృద్ధి కోసం ఎగుమతి దిగుమతి కార్యకలాపాలలో నిర్వహణ చేస్తున్నటువంటి కార్మికులకి, రిటైర్ అయిన పెన్షనర్లకి వైద్య సేవలు అందించడం అనేది పోర్టు యాజమాన్యం, ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యత. ఆ బాధ్యతని కొనసాగించి ఈ ఆసుపత్రిని పోర్టు కంట్రోల్లోనే మెరుగైనటువంటి వైద్య సేవలు అందించే రీతిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.